స్టార్ట్ చేద్దామా? సనాతన ధర్మం కోట్ల మాఫియా చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు. దీనికి సమాధానం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలని యువతని కాపాడగలిగిన ఏకైక పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు కాపాడలేరు. అందుకే ఆయనకి చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, దేవుడు పేరు చెప్పి ఆడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే మాల వేసుకొని ఏది స్వామి మాలలో ఉండేవాడే చేస్తున్నారు సార్. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ లో చాలా క్లీన్ గా ఉంది సార్, కానీ ఇన్స్టాగ్రామ్ చాలా దరిద్రంగా ఉంది. దాన్ని ఎక్కువ మంది యువత ఫాలో అవుతున్నారు. సో వీళ్ళందరూ టార్గెట్ యువత, వాళ్ళందరినీ టెలిగ్రామ్ కి తీసుకెళ్లి ప్రాణాలు తీసేస్తారు. ఈ రోజు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ విశాఖపట్నంలో 20 లక్షల పంపుకొని చచ్చిపోతున్నాను వీడియో తీసి పోలీసులకు చెప్పి చచ్చిపోతున్నారు. నాశనం అయిపోతావురా నువ్వు. గడిచిన 5 సంవత్సరాలుగా రైతులు చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఒక్క 2024లోనే తెలుగు రాష్ట్రాల్లో చచ్చిపోయింది 1500 మంది యువత. 5 సంవత్సరాలు ఎక్కడ, ఒక్క సంవత్సరంలోనే ఇంతమంది ఆత్మహత్య. తయారైన దేశంలో ఆ 2 బెట్టింగ్ యాప్లు బ్యాన్ అయ్యాయి. పాకిస్తాన్ లో బ్యాన్ అయ్యాయి, బంగ్లాదేశ్ లో బ్యాన్ అయ్యాయి, ఆఫ్ఘనిస్తాన్ లో బ్యాన్ అయ్యాయి. ఇంత దరిద్రమైన దేశంలో బ్యాన్ అయితే భారతదేశంలో లీగల్ చేసి దాన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఒకసారి తెలుసుకోండి. నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్. దిగిపోద్ది. చాలా అన్యాయం జరుగుతుంది. పేదవాళ్ళని ఇంకా చేస్తాం సార్. కరెక్ట్.